డెంగ్యూ కేసులు చాలా ఎక్కువగా వస్తున్నాయండి. పెద్దవాళ్ళు చాలా మంది పిల్లలు కూడా డెంగ్యూతో సఫర్ అవుతున్నారు. సో పిల్లల్లో డెంగ్యూ గురించి ఖచ్చితంగా ఈ 3 విషయాలు పేరెంట్స్ తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఫస్ట్ థింగ్ అండి, ప్లేట్లెట్ ఒక్కటి అడ్మిషన్ క్రైటీరియా కాదండి. ఒకసారి 1.2 ప్లేట్లెట్స్ ఉన్న వాళ్ళని కూడా అడ్మిట్ చేయాల్సి వస్తుంది. ఒకసారి 1 లాక్ ప్లేట్లెట్స్ ఉన్న వాళ్ళని కూడా అడ్మిట్ చేయాల్సిన అవసరం ఉండదు. ప్లేట్లెట్ ఒక్కటి క్రైటీరియా కాదండి. ఇంకా కొన్ని డేంజర్ సైన్స్ ఉంటాయి. బేబీ ఎంతవరకు ఎఫెక్ట్ అవుతున్నాడు, సివియర్ డెంగ్యూ వచ్చే లక్షణాలు ఎంతవరకు ఉన్నాయని కొన్ని వార్నింగ్ సైన్స్ ఉంటాయి. దాని ప్రకారం పిడియాట్రిషియన్ డిసైడ్ చేస్తారు అడ్మిషన్ అవసరమా కాదా బేబీకి అనేది. అండ్ సెకండ్ వన్, ఫీవర్ తగ్గగానే అంతా తగ్గిపోయిందని రిలాక్స్ అవ్వద్దండి. ఫీవర్ తర్వాతే అసలు క్రిటికల్ ఫేజ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో వాస్కులర్ లీకేజ్, బ్లడ్ వెజల్స్ నుంచి ఫ్లూయిడ్ లీక్ అవ్వడము అండ్ బ్లీడింగ్ అవ్వడము, హెమరేజ్ లాంటి కాంప్లికేషన్స్ అన్ని ఫీవర్ తర్వాతే స్టార్ట్ అవుతాయండి. సో ఫీవర్ తగ్గింది అని రిలాక్స్ అవ్వద్దు. డాక్టర్ చెప్పిన డేంజర్ సైన్స్ కోసం చెక్ చేస్తూ ఉండండి. మీకు ఏమాత్రం డౌట్ అనిపించినా మీ పిడియాట్రిషియన్ కన్సల్ట్ అవ్వండి. అండ్ థర్డ్ వన్ అండి, డెంగ్యూలో ట్రీట్మెంట్ ఓన్లీ ఫ్లూయిడ్స్ అండి, వన్ అండ్ ఓన్లీ ఫ్లూయిడ్స్. అంతకుమించి యాంటీబయాటిక్స్ కానీ మిగతా ఇవే అంత వర్క్ అవ్వవు. సో ఓరల్ కానీ ఐవి కానీ ఫ్లూయిడ్స్. ఓరల్ గా అంటే మజ్జిగ, కొబ్బరి నీళ్లు, జ్యూసెస్ అండ్ జావ లాంటివి ఎక్కువగా తాగించండి. బేబీ ఓరల్ గా తీసుకోలేకపోతున్నా, వామిటింగ్స్ లాంటివి ఏమన్నా ఉన్నా, వేరే ఇంకేదైనా వార్నింగ్ సైన్స్ చూపిస్తున్నప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఐవి ఫ్లూయిడ్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ గుర్తుపెట్టుకోండి, డెంగ్యూ ఫీవర్ లో ఎప్పుడైనా కూడా ఎర్లీగా కాంప్లికేషన్స్ ఐడెంటిఫై చేసి అర్లీగా ఫ్లూయిడ్ స్టార్ట్ చేయడం వల్ల బేబీని లైఫ్ థ్రెటనింగ్ కాంప్లికేషన్స్ నుంచి మనం కాపాడుకోవచ్చు.